హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా అరబ్ కంట్రీస్‌కి రావాలనుకుంటున్నారా? ఈ 4 పదాలు మీకు తెలిస్తే ఇక్కడికొచ్చినా ఎదుటి వాళ్ళు మీకేం చెప్తున్నారో కొంచెం కాకపోతే కొంచెమైనా మీకు అర్థమవుతదండి. అందుకోసం ఒకసారి ఈ వీడియోలో అరబ్బీ భాషలో ఉన్న కొన్ని పదాలు తెలుగులో ఎలా ఉంటాయో చూద్దామండి. అలాగే తెలుసుకుందాము. మీకు ఈజీగా ఉంటదండి. అరబ్ కంట్రీస్‌లో ఇంటికి కాలింగ్ బెల్ వచ్చినా, టెలిఫోన్ వచ్చినా ముందు మిను అంటారండి. మిను అంటే ఎవరు, లేష్ అంటే ఎందుకు, వేన్ అంటే ఎక్కడ, జ్యాదా అంటే ఎక్కువ, షును అంటే ఏమిటి. మీకేమైనా తెలియకపోతే షును అంటే వాళ్ళు మళ్ళీ చెప్తారండి ఏమిటి అని అర్థం. అరబ్బీలో అనా అంటే నేను అని తెలుగులో, ఇంత అంటే నువ్వు, ఇంతి అన్న నువ్వు అనే అర్థమండి. హియా అంటే ఆమె, హువ్వ అంటే అతడు. ఇటువైపు అరబ్బీ, అటువైపు తెలుగులో ఉన్నాయండి. ఫీ అంటే ఉంది, మాఫీ అంటే లేదు, ఎబి అంటే కావాలి, మై ఎబి అంటే వద్దు అని అర్థం. అరబ్బీలో మిన్నీ అంటే ఇక్కడ, మిన్నాక్ అంటే అక్కడ, వేన్ అని అరబ్బీలో అంటే ఎక్కడ అని తెలుగులో, హిన్ని అంటే ఇక్కడ, సదిక్ అంటే అరబ్బీలో ఫ్రెండ్ అనండి, కేఫాలిక్ అంటే ఎలా ఉన్నావు. అరబ్ కంట్రీస్లో వాళ్ళు ఏమైనా పని చెప్తే ఇన్షా అల్లా అని చెప్పాలి. అంటే అర్థం సరే అవుతుంది చేస్తాను అని అర్థం. శుక్రాన్ అంటే థ్యాంక్ యూ అని అర్థం. ఆఫ్ఘాన్ అంటే వెల్కమ్. అనా యగ్దర్ అంటే నా వల్ల అవుతుంది. అనా మయగ్దర్ అంటే నా వల్ల అవదు. మీ వల్ల కాని పనిని అనా మయగ్దర్ అని చెప్పాలండి. మీ వల్ల అయ్యే పనిని అనా యగ్దర్ అని చెప్పాలి. దీనికి అర్థం. అరబ్ భాషలో ఖలాస్ అంటే అయిపోయింది, మా ఖలాస్ అంటే అవ్వలేదు. మీరేమైనా పని చేస్తున్నారనుకోండి, అది అయిపోతే ఖలాస్ అనాలి. అవ్వలేదనుకోండి ఆ పని, మా ఖలాస్ అనాలి. గస్సిల్ అంటే కడగడం. మీరు ఇల్లైనా కూరగాయలైనా కడుగుతుంటే గస్సిల్ అంటారు, కడగడం. మా గస్సిల్ అంటే కడగలేదు. ఎంషిక్ అంటే పట్టుకో. సబర్ అంటే ఆగు అని అర్థం. ఎంషిక్ అంటే పట్టుకో, సబర్ అంటే ఆగు అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, subscribe.